హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆల్రెడీ నేను బాధాతప్త హృదయులకు ఆవేదన చెందే వాళ్ళ కోసం ఒక వీడియో ఆల్రెడీ చేశాను. అప్పటికి వాళ్ళకి అర్థం కాకపోతే మనం ఒంటరిగా వెళితే కూడా మనం 30 గెలిచేస్తాం, 40 గెలిచేస్తామని మనం ఒక ఊహాలోకల్లో మనం బాహుబలి గ్రాఫిక్స్ లాగా మనం ఒక గ్రాఫిక్స్ నిర్మించేసుకొని మనం ఆలోచిస్తే మాత్రం తప్పు. అది అలాంటి వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తున్నా. దయచేసి ఈ వీడియో తర్వాత దయచేసి ఎవరు తిట్టుకోకండి, నన్ను వాస్తవాలే చెప్తున్నాను. నేను ఈ వాస్తవాలు ఎందుకు చెప్తున్నానంటే కనీసం ఇట్లయినా గణాంక సహిత వాస్తవాలు మీకు చెబితేనైనా మీరు వాస్తవ స్థితిని మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. సహజంగా మనం ఏమనుకుంటామండి, పవన్ కళ్యాణ్ గారు 34 సీట్లు, చాలామంది మాట్లాడే నేను మాట్లాడుతున్నా. 34 స్థానాలు ఉన్నాయి. ఈ 34 స్థానాలు గోదావరి జిల్లాల్లో, ఈ 34 స్థానాల్లో మనం కాన్సన్ట్రేట్ చేసిన చాలండి, ఒక 25 స్థానాల్ని మనం గెలుస్తాము అనేది కదా అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఆ 34 స్థానాలు ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 స్థానాల్లో కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి అక్కడ జనసేన పోటీ చేస్తే గెలుస్తుంది అనేది మన భావన, చాలామందికి ఉన్న భావన. హరిరామ జోగయ్య గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడినా, మా చంద్ర శ్రీనివాస్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కాపులు అధికంగా ఉన్నారు కాబట్టి 25% ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు అక్కడ అనేది వాళ్ళ భావన అనుకుందాం. ఇక్కడ నేను ఒకటి చెప్తా, ప్రతి పార్టీకి ఒక ఆత్మ అనేది ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి రెడ్డి సామాజిక వర్గం ఆత్మలా పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం ఒక ఆత్మలా పనిచేస్తుంది. ఇక్కడ కాపు సామాజిక వర్గం కూడా ఒక ఆత్మలా పనిచేస్తే పర్వాలే, మొత్తం శరీరం అయితేనే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఆ రకంగా మనం ఊహించుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. తెలుగుదేశం పార్టీని కూడా తక్కువ అంచనా వేయొద్దు. 40 ఏళ్ల పాటు రాజకీయం చేసిందంటే తెలుగుదేశం పార్టీలో కేవలం కమ్మ సామాజిక వర్గం మాత్రమే మద్దతు పలికితే తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల రాజకీయాన్ని చేసిందా? ఇన్నిసార్లు ముఖ్యమంత్రి పదవులు తెలుగుదేశం పార్టీ అధిష్ఠించగలిగిందా? ప్రభుత్వాన్ని తీసుకురాగలిగిందా? కాదు కదా. తెలుగుదేశం పార్టీకి బీసీలు పెట్టని కోటలా పనిచేస్తూ ఉన్నారు. 50% బీసీలు, ముఖ్యంగా ఇటు తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి ఒక పెట్టని కోటలా ఉన్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తూ వస్తుంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, రెడ్లు వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు కాబట్టే, వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు కాబట్టే వైఎస్ఆర్సీపీ కూడా విజయాలు సాధిస్తూ వస్తుంది. ఏ ఒక్క కులం మద్దతు ఉన్నంత మాత్రాన సరిపోదు, అందరూ కలిసి రావాలి. అలాగే జనసేన పార్టీకి కూడా కాపు కులం ఒక్కటే సరిపోదు, అందరూ కలిసి వస్తేనే జనసేన విజయాలు కూడా సాధ్యమవుతాయి. సో పోనీ మీరు అనుకున్నట్టుగా అందరూ ఉంటారు కదండి, డెఫినెట్గా చిరంజీవి గారు ఆ రోజు పోటీ చేసినా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నా, లేదా వాళ్ళ పార్టీలు పోటీ చేస్తున్నా, డెఫినెట్గా చిరంజీవి గారికి అన్ని వర్గాల అభిమానులు లేరా? పవన్ కళ్యాణ్ గారికి అన్ని వర్గాల అభిమానులు లేరా? రెడ్లు లేరా? కమ్మలు లేరా? లేకపోతే ముస్లింలు లేరా? దళితులు లేరా? అందరూ ఉన్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పార్టీ పెనిట్రేట్ అవ్వాలి క్షేత్రస్థాయిలోకి. పవన్ కళ్యాణ్ గారి సభలకు వచ్చే జనం వేరు, ఓటింగ్కి వెళ్ళే జనం వేరు. ఆయన సభలకు జనం వస్తున్నారు కానీ ఓటు దాకా వెళ్ళగలుగుతున్నారా, పోలింగ్ బూత్ దాకా వెళ్ళగలిగి ఈ ఆవేశాన్ని తీసుకెళ్లి పోలింగ్ బూత్లో పెట్టగలుగుతున్నారా లేదనేది ఇక్కడ పాయింట్. ఉదాహరణకు మనం ఉభయ గోదావరి జిల్లాలో నేను ఉదాహరణగా తీసుకుంటే, చాలా సహేతుకమైన గణాంకాలతో నేను వర్క్ చేసి చెప్తున్నా. ఈ మాటలు విన్నాక మీరందరూ కూడా వాస్తవ స్థితిని గమనించాలి, గ్రహించాలి. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలు ఉన్నాయండి. 34 స్థానాల్లో 26 స్థానాలు కాపుల డామినేషన్ ఉన్న స్థానాలు. దాదాపుగా 25 నుంచి 30% కాపులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నారు. 34లో 26 ఉన్నారు. మన అంచనా ప్రకారం మనం ఎన్ని గెలవాలి? ఆ రోజు పీఆర్పీ అయినా కనీసం 25 సీట్లు గెలవాలి 34లో. ఇవాళ జనసేన అయినా ఒక 25 గెలవాలి. 2019లో గెలిచాయా? లేదు. 2019లో జనసేన పార్టీ నుంచి గెలిచింది ఒకే ఒక అభ్యర్థి రాజోలు, అది కూడా ఎస్సీ నియోజకవర్గం. రాపాక వరప్రసాద్ గెలిచాడు. గతంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి గెలిచారు అప్పుడు 2019లో.
అది కాపులు అత్యధికంగా ఉన్న స్థానం. కాపులు రెండో ప్లేస్లో ఉన్నారు కాదన్ను, కానీ దళితులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గాల్లో జనసేన గెలవగలిగింది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా గెలవలేదు. పోనీ ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైనా ప్రాంతంలో సెకండ్ ప్లేస్ అన్న వచ్చిందా అనుకుంటే, జనసేన 2019లో సెకండ్ ప్లేస్ వచ్చింది 3 నియోజకవర్గాల్లో వచ్చింది. ఒకటి నరసాపురం, 2 భీమవరం. ఈ ఉభయ గోదావరికి సంబంధించిన నియోజకవర్గాలు ఈ రెండిట్లోనే జనసేన సెకండ్ ప్లేస్ వచ్చింది. గాజువాక సెకండ్ ప్లేస్. అంటే ఇటు విశాఖపట్నం కిందకు తీసుకుంటే గాజువాక. ఓవరాల్గా స్టేట్ మొత్తం తీసుకుంటే 3 నియోజకవర్గాల్లో మాత్రమే సెకండ్ ప్లేసు, 2 నియోజకవర్గాలు ఉభయ గోదావరిలోనివి. అవి కూడా ఆ 2 నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినవి, 1 నియోజకవర్గం బొమ్మిడి నాయకర్ నర్సాపూర్. ఇది మన రిజల్ట్. మనకు వచ్చిన శాతం 6%, వాళ్ళకు వచ్చిన శాతం 40%. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుంటే ఈ గణాంకాలు మాట్లాడతారా, మాట్లాడరా? లేదండి మాకు 15% అయిపోయింది, 20% అయిపోయింది మా ఓటింగ్ అంటావా? లెక్కలెక్కడ? ప్రూవ్డ్ మనకి ఒక దానికి సంబంధించిన ఒక రికార్డు ఉండాలి కదా. మనం ఏదో గాల్లో లెక్కలేసి మనకు 15% పెరిగిపోయింది, 16% పెరిగిపోయిందని మనం అనుకుంటే సరిపోతుందా? మనకు దానికి ఒక అథెంటికేషన్ ఉండాలి కదా. అది లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు బలంగా గట్టిగా ఎట్లా అడగగలుగుతారు? ఆయన ప్రాబ్లం మీరు అర్థం చేసుకున్నారా? లేదు. సరే పోనీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చెప్తాం మనం, పార్టీని బలోపేతం చేసుకోలేదండి, లేకపోతే కమిటీలు వేయలేదండి, లేకపోతే ఇంకోటండి ఏవో చెప్తాం. సరే అవన్నీ పీఆర్పీ టైంలో వేశారుగా. పీఆర్పీ టైంలో అసలుకి చిరంజీవి గారు అంటే ఏంటి? ఆ రోజు మెగాస్టార్, దేశంలోనే టాప్ స్టార్ ఆయన. అలాంటి వ్యక్తి నిలబడినప్పుడు కాపులందరూ మద్దతు ఇచ్చి కాపుల నియోజకవర్గాల్లో మొత్తం తీసుకొచ్చి గెలిచి ఆయన గిఫ్ట్ ఇవ్వాలిగా. మనం ఏం చేసాం? ఈస్ట్ గోదావరి జిల్లాలో పీఆర్పీ గెలిచింది పిఠాపురము, కాకినాడ రూరలు, పెద్దాపురము, కొత్తపేట. ఈ 4 నియోజకవర్గాల్లో మాత్రమే పీఆర్పీ గెలవగలిగింది. తర్వాత వెస్ట్ గోదావరిలో చూద్దాం. వెస్ట్ గోదావరిలో తాడేపల్లిగూడెం తప్ప ఇంకేదీ గెలవల. 15 నియోజకవర్గాలున్న వెస్ట్ గోదావరిలో 1 నియోజకవర్గంలో మాత్రమే గెలుపు సాధ్యమైంది. 19 నియోజకవర్గాలున్న ఈస్ట్ గోదావరిలో 4 నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన గెలవగలిగింది. ఓవరాల్గా 34 మార్కులకు జనసేనకు వచ్చిన మార్కులు ఎన్ని అంటే 5. పీఆర్పీకి వచ్చిన మార్కులు ఎన్ని? 5. 34కు వచ్చింది 5 అండి. ఎన్నో వంతు ఇది? ఆల్మోస్ట్ 7వ వంతు. అంటే కాపులు బలంగా ఉండే నియోజకవర్గాల్లో కూడా పీఆర్పీకి, అంటే 26 నియోజకవర్గాల్లో కాపులు బలంగా ఉన్నారు. అలాంటి చోట్ల కూడా పీఆర్పీకి గెలిచింది. పీఆర్పీ కేవలం 1/7 గెలిచింది. మరి ఇవాళ మనము అంటే ఆ రోజుకి ఈ రోజుకి మార్పు వచ్చింది, కొంత మార్పు వచ్చి ఉండొచ్చు. లేదు, ఎందుకంటే అసలు పీఆర్పీ టైంలో కాపులందరూ కూడా ఎస్ రాజ్యాధికారం రావాలంటే ఈయనకు వెయ్యాలి అని ఓటును ఉవ్వెత్తున వచ్చింది. ఆ రోజే గెలిపించలేకపోయారు. 2019లో డిజాస్టరు. 2024లో పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా అడిగి ఈ పీఆర్పీ రికార్డు చూపించమంటారా, లేకపోతే జనసేన రికార్డు చూపించమంటారా? ఏ రికార్డు చూపించి పవన్ కళ్యాణ్ గారు అడగాలి సీట్లు? ఎంతసేపటికి మనం మన సైడ్ నుంచి ఆలోచిస్తాం తప్ప పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి మనం ఆలోచిస్తున్నామా? ఆయన ఎట్లా, ఏ రకంగా అడుగుతారు ఆయన? ఇవాళ మీరు 24 గెలిపించండి అయ్యా అంటే, లేదు నేను వైసీపీకి వేస్తానని ఒకడు, లేదు నేను నోటాకి వేస్తానని ఒకడు, ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. ఈ వైసీపీకి వేస్తామనే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కోవర్ట్లే. ఎందుకు వైసీపీకి వేస్తారు మీరు ఓటు? జనసేన పార్టీకి ఇంతకాలం కష్టపడి పనిచేసిన వాళ్ళు నిజమైన నిజాయితీమైన వ్యక్తులైతే జనసేనకి వేయాలి, జనసేన లేకపోతే తెలుగుదేశంకి వేయాలి. అంతే తప్ప నాయకుడు మాటని కాదని మీరు ప్రత్యర్థికి ఎట్లా ఓటేస్తారు? కానీ ప్రత్యర్థికి ఓటేస్తామని చెప్పారంటే మీరు నిజమైన కార్యకర్తలుగా భావించాలా పార్టీ? లేదు కదా. సో నేనేమంటున్నా అంటే ఓవరాల్గా గణాంక సహితంగా చూపించాను కదా. కాపులు అత్యధికంగా 26 నియోజకవర్గాల్లో ఉంటే అందులో కనీసం 20 నియోజకవర్గాలు కూడా ఏనాడు గెలవలేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చూపించి అడుగుతారు? 17 నియోజకవర్గాలు ఆల్రెడీ 94లో 17 నియోజకవర్గాలు అక్కడి నుంచి అనౌన్స్ చేసేసారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఇంకొన్నది 17. ఇందులో మళ్ళీ మనకి ఎన్ని వస్తాయో ఎన్ని రావో ఏందో అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఏం ఆందోళన చెందక్కర్లా. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నియోజకవర్గం తీసుకుంటారో ఆ నియోజకవర్గంలో
గట్టిగా పనిచేసి గెలిపించడమే బాధ్యతగా పెట్టుకోండి. అంతకు మించి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ వాస్తవ గణాంకాలన్నీ కూడా మీరు విన్న తర్వాత అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకున్న ఇబ్బంది ఏందో చూసి ఆ రకంగా మీరు నడుచుకోవాలి. 24 మనం గెలిచామనుకోండి, లేదు 23 గెలిచామనుకోండి, నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి బలం వస్తుందిగా. నా స్ట్రైక్ రేటు 98% అని చెప్తారుగా, లేదా 100% స్ట్రైక్ రేటుతో నేను గెలిచానని చెప్తారుగా. అప్పుడు ఇంకొక 25-30 అదనంగా సీట్లు తీసుకొని కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యిద్దిగా. పవన్ కళ్యాణ్ గారి కాన్ఫిడెన్స్ ఎవరు ఇవ్వాలండి? మీరు ఇవ్వాలి. ఊరికే పొడిచి పాపం ఆయన ఇబ్బంది పెట్టడం దేనికి? సో దయచేసి ఈ గణాంకాలు తెలిసిన తర్వాత అయినా కానీ దయచేసి దీని మీద చర్చ ఆపేయండి. ఇక చర్చ ఆపేసి కార్యరంగంలోకి దిగండి. అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే ఒక ప్రత్యామ్నాయ శక్తిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ శక్తి పవన్ కళ్యాణ్ అయ్యేలాగా ఆయనకి ఆ బలాన్ని ఈ కార్యకర్తలు, జనం, ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. జై హింద్.